ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ దక్షిణామూర్తి యొక్క ద్వాదశనామ స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. ప్రథమం దక్షిణామూర్తిర్ద్వితీయం మునిసేవితః, బ్రహ్మరూపీ తృతీయం చ చతుర్థం తు గురుత్తమః, పంచమం వటమూలస్థః, షష్టం వేదప్రియాస్తథా, సప్తమం తు మహాయోగీ, హ్యష్టమం త్రిజగద్గురుః, నవమం చ విశుద్ధాత్మా, దశమం కామితార్థతః, ఏకాదశం మహాతేజా, ద్వాదశం మోక్షదాయకః. మరొక్కసారి విన్నాం. ప్రథమం దక్షిణామూర్తిర్ద్వితీయం మునిసేవితః, బ్రహ్మరూపీ తృతీయం చ చతుర్థం తు గురుత్తమః, పంచమం వటమూలస్థః, షష్టం వేదప్రియస్తథా, సప్తమం తు మహాయోగీ, హ్యష్టమం త్రిజగద్గురుః, నవమం చ విశుద్ధాత్మా, దశమం కామితార్థతః, ఏకాదశం మహాతేజా, ద్వాదశం మోక్షదాయకః. అనగా మొదటి నామం ప్రభువు దక్షిణామూర్తి, రెండవది మునులచే సేవించబడేవాడు, మూడవది బ్రహ్మస్వరూపం, నాల్గవది గురువులలో ఉత్తముడు, ఐదవది మర్రి చెట్టు కింద నివసించేవాడు, ఆరవ నామం వేదాలను ఇష్టపడేవాడు, ఏడవ నామం గొప్ప యోగి, ఎనిమిదవ నామం మూడు లోకాల గురువు, తొమ్మిదవది స్వచ్ఛమైన ఆత్మ, పదవది కోరికలను తీర్చేవాడు, 11వది విముక్తి ప్రసాదించేవాడు, 12వ నామం గురువు యొక్క రూపం. ద్వాదశైతాని నామాని సర్వలోక గురోః కలౌ, యః పఠేన్నిత్యమాప్నోతి నరో విద్యామనుత్తమాం. అనగా ఎవరు ఈ 12 నామాలను ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారు మొత్తం లోకానికే గొప్ప గురుతుల్యులు కాగలరు, అన్ని విద్యలలో ఉత్తములు కాగలరు, గొప్ప జ్ఞానం వారి సొంతమగును. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః.